జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. దీన్ని ప్రజలు చేత్కరించుకున్నారు. కానీ ఈరోజు అదే సిబ్బందితో ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి ఇప్పటికీ సమయం 4 గంటలు అవుతా ఉంది. ఇప్పటికే 180% మందికి పెన్షన్లని సమర్థవంతంగా వారి ఇంటి దగ్గరికే అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆయనకు ఆ సమర్థత ఉంది కాబట్టే 18 రోజుల్లోనే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ బాధ్యత నిర్వర్తించారు. అందుకే ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది జరగకుండా ఒక పండగ వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈ రకంగా జరగడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ దురుద్దేశంతో ఆనాడు ఆ 3 నెలల పాటు మండు టెండలో ఈ యొక్క వృద్ధుల్ని ఇబ్బందులు పెట్టడం ద్వారా 60 మంది ప్రాణాలను బలికొన్నాడు. కాబట్టి ఈ 60 మంది ప్రాణాలకు తోడు గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధపాతాళానికి తొక్కిన జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నా కూడా ఆయన చేసిన పాపాలకి పరిష్కారం లేదు. ఈరోజు ఆయన వేదాంతం మాట్లాడుతూ ఉన్నాడు. చేయాల్సిందంతా చేసి నాకేమీ తెలియనట్టు నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నాడు. మరొకసారి ఇలాంటి మోసపూరిత వైఖరికి, మోసపూరిత మాటలకి ఈ యొక్క ప్రజలు ఎక్కడ కూడా వినే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క పెన్షన్ చరిత్ర ఒకసారి చూస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ఆనాడు దేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకి, లేకపోతే భగవంతుడు చిన్నచూపు చూపిన వికలాంగులకి ఒక మంచి భరోసా కల్పించాలి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి, ప్రభుత్వం అండగా ఉందనే భావన కల్పించాలి, ఆ చివరి దశలో వారిలో ఆనందం చూడాలి, వారి కళ్ళల్లో సంతోషం చూడాలనే ఒక సమున్నత ఆశయంతో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 75 రూపాయలకు చేస్తే, తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో 200 రూపాయలు చేసింది. ఆ 200 రూపాయల పెన్షన్ని 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక, ఆనాడు రాష్ట్రం లోటు బడ్జెట్ ఉంది, 18,000 కోట్ల రూపాయల అప్పు ఉంది, ఎక్కడ రాజధాని లేని పరిస్థితి, అలాంటి క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఒకే దెబ్బతో 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మాట ఇవ్వకపోయినా సరే ప్రజల బాధల్ని, కష్టాన్ని, ఇబ్బందుల్ని తెలిసిన వ్యక్తిగా ఆ యొక్క పెన్షన్ని 2000 రూపాయలు కూడా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈ పెన్షన్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో పాటు చర్మకారులకి, మత్స్యకారులకి, అలాగే కల్లుగీత కార్మికులకి, కిడ్నీ పేషెంట్లకి, ఒంటరి మహిళలకి, ఇట్లాగా ఎన్నో వర్గాలకి, చివరికి అమరావతిలో ఉండే ల్యాండ్లెస్ పూర్కు కూడా ఈ యొక్క పెన్షన్లో చోటు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. ఇట్లాగా సమాజంలో ఇబ్బంది పడుతున్న వర్గాలకి, రాజకీయాలకు అతీతంగా ఎవరి దయాదాక్షణ్యాల మీద ఆధారపడకుండా పెన్షన్ అందించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. కాబట్టి ఈరోజు ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆర్థిక పరిస్థితిని లెక్క చేయకుండా సరిదిద్దగలిగే శక్తివంతమైన, సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టే ప్రజా కూటమి ఈరోజు ఇదంతా కూడా ఈ యొక్క ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇచ్చింది, రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా నింపింది. ఇప్పటి వరకు అణగారిన వర్గాలు, అట్టడుగునున్న వర్గాలకి అందవలసిన ఫలాలు డైరెక్ట్గా వారి ఇంటికి వద్దకు వచ్చే విధంగా గతంలో చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు కూడా నడుస్తున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యత్యాసాన్ని గమనిస్తున్నారు. ఇచ్చిన మాటకి సమర్థవంతమైన నాయకత్వం ద్వారా, తెలివితేటల ద్వారా దాన్ని నిలబెట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, మాట తప్పడం, మడెం తిప్పడమే వెన్నతో పెట్టిన విద్యగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిది ఒక నేరస్తుడికి, నాయకుడికి మధ్య ఉన్న వ్యత్యాసంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే, ఎన్నో రకాల ఇబ్బందుల మధ్య ఈరోజు ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో 14-19 మధ్య
వ్యవస్థలన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఒక ట్రాన్స్పరెంట్గా, ఒక జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించింది. అన్ని రకాలుగా పోలవరం దగ్గర నుంచి, అమరావతి దగ్గర నుంచి, 3 రాజధానులతో 3 ముక్కలాట దగ్గర నుంచి, ఈ యొక్క విద్యుత్ రంగం దగ్గర నుంచి 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం, నిత్యావసర వసూలు ధరలు పెంచడం, ఇట్లాగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి